పిల్ల పాపలతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి? తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకుంటే దానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్ల జనం నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నాను. క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా? ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బిడ్డలకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు? వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం
కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ